సభ నియోజకవర్గ ఎన్నికలలో శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మిత్రుడు కేఆర్ నాగరాజును వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా నిర్ణయిస్తే జిల్లా పార్టీ అధ్యక్షులు బాబు అడ్డమంటే జరిగారు జరుగు నువ్వు అడ్డం జరుగు చెప్తే ఈరోజు వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేఆర్ నాగరాజును గెలిపించడానికి జిల్లా పార్టీ అధ్యక్షులు ఎర్రబల్లి సువర్ణ గారి అధ్యక్షతన ఈ ప్రచార కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు సోదరుడు దొంతి మాధవరెడ్డి గారితో పాటు నాయని రాజేందర్ రెడ్డి గారు, మిత్రుడు శ్రీనివాస్ గారు, సోదరుడు అద్దంకి దయాకర్ గారు, సాంబయ్య గారు, రాజయ్య గారు, చాలామంది మిత్రులు వేదిక మీద ఉన్నారు. తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసిన జెండాను మోసి అవసరమైతే ఊపిరి వదిలిండ్రు కానీ జెండాను వదలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా వచ్చి ఈరోజు ఈ వర్ధన్నపేట గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డా నిరూపించినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా ఈ ఎన్నికలు జరాగుండ్రా నాయన, 15 నిమిషాలు ఆగుండ్రా, తర్వాత మీదే జరాగుండ్రి. ఇవాళ ఉండురా నాయన, దానికి డిసెంబర్ 9 ఉన్నది, జర్రాగురి. డిసెంబర్ 9 వరకు ఓపిక పట్టుర్రి, జర్రాగురి, నాగరాజుని గెలిపించుర్రి, జర్రాగురి, చెప్పనీరు. మిత్రులారా, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు ఏదో యథాలాపంగా ఏదో ప్రభుత్వం వస్తుంది, ఏదో సంక్షేమం చేస్తుంది, ఏదో ఒకటి రాకపోదా అని ఆలోచన చేసేది కాదు. ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఏర్పడ్డదో, ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో వందలాది మంది పేదోళ్ళ బిడ్డలు ఎట్లా ఆత్మ బలిదానాలు చేసుకున్నారో, కాళోజీ గారి స్ఫూర్తితోని ఈ ఓరుగల్లు గడ్డ పౌరుషాలకు పుట్టినిల్లుగా మారి మీరందరూ నడుం బిగించి కదం దొక్కితే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఎవడు పాలైందో, ఎవడు ఏళ్తున్నాడో, ఎవడు దోసుకుంటున్నాడో, ఈ దోపిడీకి గల కారణాలు ఏంది? 2014 కంటే ముందల తొడుక్కోవడానికి చెప్పులు లేకపోయినా ఇవాళ వేలాది ఎకరాల భూములు, అది వర్ధన్నపేట కావచ్చు, వరంగల్ కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు, ఈ ప్రాంతంలో ఆక్రమించుకున్న వ్యక్తులు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా అయ్యి ల్యాండ్ పూలింగ్ మీద మీ భూములు గుంజుకొని, ఎందుకు మా భూములు గుంజుకున్నావు అంటే పోలీసు బూట్లతోని తన్నిచ్చినోడు ఇవాళ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు. నేను అడగదలుచుకున్న వర్ధన్నపేట ప్రాంత రైతాంగం తరఫున, ఆయనలో మీరు ల్యాండ్ పూలింగ్కు వ్యతిరేకంగా కొట్లాడుతుంటే నేను వచ్చి మీతో కూర్చున్నా, మిమ్మల్ని కలిసిన, మీ కష్టాలు తెలుసుకున్నా, మీ భూములలో పర్యటన చేసిన ప్రభుత్వం